చెప్పండి, అసలు ఈ తిరుపతిలో అనేక అవార్డులు వచ్చాయి, పరిస్థితులకు మారుతున్నాయి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటటువంటి నానుడి కరెక్ట్ గా సరిపోయేటట్టుగా చేశారు కూటమి ప్రభుత్వ నేతలు, అధికార యంత్రాంగం. తిరుపతి నగరానికి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అవార్డులు రివార్డులు వస్తున్న క్షేత్రస్థాయిలో మొత్తం నగరం అంతా కూడా మురికి కూపంలా తయారైంది. ఈరోజు స్థానిక 44వ వార్డులో ఉన్నటువంటి సుందరయ్య నగర్ ధోబిఘాట్ దగ్గర ఉన్నటువంటి ఈ డంపును చూస్తున్నాం. తిరుపతిలో ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్తకు సంబంధించినటువంటి డంప్ ఉండకూడదు అన్నటువంటి నిబంధన కార్పొరేషన్ లో ఉంది. దానికోసమనే మనకు అవార్డులు రివార్డులు ప్రతి ఏటా వస్తుంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒక లాబీ ద్వారా మాత్రమే తెచ్చుకుంటున్నారు తప్ప వీధులు వేటిని కూడా శుభ్రం చేయకుండా నగరాన్నంతా కూడా దుర్గంధమయం చేస్తూ మురికి కూపంగా మార్చారు. మొత్తంగా 960 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నటువంటి తిరుపతిలో నిజానికి పనిచేసేటటువంటి వాళ్ళు, అంటే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, లీవ్ లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ లెక్కేస్తే కేవలం 700 మంది మాత్రమే వీధుల్లో రోజు పనిచేస్తుంటారు. ఈ సంఖ్య సరిపోదు. మనం పేపర్లకు రివార్డులు అవార్డులకు పరిమితం కావడం కాదు, ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ పారిశుద్ధ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం టీటీడీ సహకారాన్ని కోరి మరో 2000 మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని వినియోగించుకోవాలని అనుకునింది. ఇప్పుడు ఎవరైతే ఈ నగరాన్ని భగవంతుణ్ణి కాపాడేందుకు మేమే కంకణబద్ధులమై ఉన్నాము, మేమే ప్రథమ రక్షకులము అని ఎప్పటికప్పుడు హిందువుల గురించి, హిందువుల మతం గురించి ప్రగల్భాలు పలికే నేతలు, అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకులు దీనిని కోర్టులో కేసు వేసి మరీ ఆపేశారు. పరిస్థితి ఇలా ఉందయ్యా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కోసం చేయట్లేదు. మీరు ఇప్పటికన్నా వీధుల్లో తిరగండి, మైకుల ముందర మీకు తోచినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ బూటకపు కేసులు పెట్టడం కాదు, ప్రజల సమస్యల మీద పరిష్కారాలని చూపండి అని మేము పదే పదే మొత్తుకున్నా వాళ్ళలో చలనం లేకపోవడం కారణంగానే తిరుపతి నగరం ఇంత దుర్గంధభరితంగా తయారైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర పారిశుద్ధ్యానికి సంబంధించి గత 6 నెలలుగా అనేక సందర్భాల్లో అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ఫోటోలను చూపిస్తూ, రుజువులను బయట పెడుతూ చెప్పిన దున్నపోతు మీద వాన కురిసినట్టుగా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఏం చెయ్యాలి అంటే ప్రజల సమస్యలు కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ పైన మాత్రమే మీరు దృష్టి కేంద్రీకరించే వాళ్ళు నగరానికి ఏం మేలు చేయగలుగుతారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ఇలాంటి ధోరణితోనే కొనసాగితే ఈ పారిశుద్ధ్యం మీద పెద్ద ఉద్యమాన్ని నడపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ సిద్ధంగా ఉన్నటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం. ఈరోజు వర్షంలో పార్టీ నాయకులల్లా అందరూ ఇక్కడికి వచ్చి ఈ పేర్కోబడినటువంటి చెత్తను చూపించడానికి కారణం ఏంటంటే ఈ చెత్తంతా కూడా ఈ మురికి కాలువల్లో పోయి ఇరుక్కొని నగరం అంతా కూడా వర్షాలు పడినప్పుడు నీటిలో మునిగిపోతుంది. మొన్న పడిన తేలికపాటి వర్షానికే నగరంలో ప్రధాన వీధుల్లోకి నీరు వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ చెత్తని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం కారణంగానే వర్షాలు ఉన్నప్పుడు జనజీవనం పూర్తిగా స్తంభిస్తుంది. ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరవండి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. క్రెడిట్ మాకు అవసరం లేదు. పోయిన ప్రభుత్వంలో మేము తీసుకొచ్చినటువంటి పారిశుద్ధ్య ప్రాజెక్టును మీరు అమలు చేయండి చాలు. అది కాకుండా మీరు కాలయాపన చేసుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నది వైఎస్ఆర్ నాయకుల అభిప్రాయం. మనం చూస్తున్నాం తిరుపతిలో అత్యంత దారుణంగా పరిస్థితులు మారిపోతున్నాయి.